నవమాసాలు మోసి జన్మనిచ్చిన బిడ్డపై ఏ తల్లికి మమకారం ఉండదు చెప్పండి. గర్భిణి అయిన వెంటనే ఆ తల్లి కడుపులో ఉన్న బిడ్డపై ఎనలేని ఆప్యాయతను పెంచుకుంటుంది. 9 నెలలు కడుపులో మోసి ఆ తర్వాత బిడ్డకు జన్మనిస్తుంది. అప్పుడే పుట్టిన బిడ్డను చూసి ఆ తల్లి ఆనందం అంతా ఎంత ఉండదు. తమ బిడ్డల జోలికి ఎవరైనా వస్తే సహించదు తల్లి. వారు ఎంత అల్లరి చేసినా ఓపికతో భరిస్తుంది. వారి భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలను కూడా చేస్తుంది. కానీ ఈ తల్లి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. అసలు ఈమె కన్న తల్లేనా అనే అనుమానం కలుగుతుంది. ఎంతో అపురూపంగా చూసుకోవాల్సిన బిడ్డల పట్ల ఈ తల్లి వ్యవహరించిన తీరు మాతృత్వానికి మాయని మచ్చగా నిలిచింది. అల్లరి చేయని పిల్లలుండరు. పసితనంలో వారి అల్లరే ఇంటిలో ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. కానీ అల్లరి చేస్తున్నారని ఓ తల్లి తీసుకున్న నిర్ణయం షాక్కు గురయ్యేలా చేస్తుంది. తన తల్లి ఏం చేస్తుందో తెలియకుండానే ఆ చిన్నారులు ఆమెతో ఎప్పటిలాగే నవ్వుతూ గడిపారు. అభం శుభం తెలియని ఆ చిన్నారుల పట్ల మాతృత్వాన్ని మరిచి ప్రవర్తించింది తల్లి. రాజస్థాన్లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. రాజస్థాన్లోని సిరగంజ్ ప్రాంతానికి చెందిన రేఖ, పూర్వి దంపతులకు 2 కవలలు జన్మించారు. 2 మగపిల్లలే. వారికి 1.5 సంవత్సరాలు. పూర్విత్ మహారాష్ట్రలో టైలరింగ్ పనిచేస్తున్నాడు. రేఖ తన 2 కవల పిల్లలతో కలిసి పాలి జిల్లాలోని సేవడిలో తల్లి వద్ద నివసిస్తోంది. అయితే తన 2 కుమారులను చూసుకోవడంలో తాను ఎంతగానో అలసిపోతున్నానని తల్లి రేఖ భావించింది. అందులోనూ 2 పిల్లలు అంటే తల్లికి ఇష్టం లేదు. వారు చేస్తున్న అల్లరిని చూసి రేఖ భరించలేకపోయింది. దీంతో తాను అలసిపోతున్నాను అంటూ భావించిన రేఖ మాతృత్వాన్ని మరిచి కసాయి తల్లిగా మారింది. ముందుగా పిల్లలు తాగే పాలల్లో విషం కలిపి వారికిచ్చింది. విషం కలిపిన పాలు తాగి చిన్నారులిద్దరూ మృత్యువాత పడ్డారు. అంతేకాదు ఆ తర్వాత తల్లి రేఖ కూడా విషం తాగింది. వీరిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 3 ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారులు ఇద్దరు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ రేఖ కూడా మరణించింది. విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే రేఖ చేసిన పనిపై ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులను ఎలా చంపాలనిపించింది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. విగత జీవులుగా ఉన్న చిన్నారులను చూసి ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అంటూ కంటతడి పెడుతున్నారు. అయితే చిన్నారుల ఆలనా పాలనా చూడడంలో విసిగిపోయానంటూ తల్లి చేసిన ఈ నిర్వాకం ఇప్పుడు సంచలనంగా మారింది.